నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కెర్ల ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో స్పందన నుతకి గారు ఉన్నారు. ఎంఎస్ ఓబీజీ, అలాగే ఫెలోషిప్ ఇన్ ఫర్టిలిటీ లాప్రోస్కోపీ అండ్ హిస్టరోస్కోపీ. సో అసలు ఫర్టిలిటీ, ఇన్ఫర్టిలిటీ అనేవి రెండు ఉంటాయి. అసలు ఇన్ఫర్టిలిటీ సమస్య ఎందుకు వస్తుంది, దానికి ప్రధాన కారణాలు ఏంటి, స్త్రీలు దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే ఒక నాలెడ్జ్ ఉంటే అందరూ జాగ్రత్త పడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నాం. అండ్ సెన్స్ ఫర్టిలిటీకి సంబంధించి ఈ వీడియో అయితే చేస్తున్నాము. నమస్కారం మేడం. నమస్తే ఝాన్సీ, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. యా మ్యామ్, ఐవీఎఫ్ అన్నారు. ఇది మామూలుగా ఈ సెలబ్రిటీస్ వాటి నుంచే ఎక్కువ ఫేమస్ అయింది జనరల్గా. ఎందుకంటే నార్మల్ పీపుల్ అయితే అవి వాటికి ఆ థాట్ కూడా రాదు ఇలాంటి ఒక ప్రాసెస్ ఉందని చెప్పేసి. ఎప్పుడైతే సెలబ్రిటీలు తెలిసిన వాళ్ళు దాని గురించి చెప్పి యూట్యూబ్లో పెడుతున్నారో అప్పుడు తెలుస్తుంది మేడం. ఈ ఐవీఎఫ్ డీటెయిల్స్ అంటే పెయిన్ఫుల్గా ఉంటుంది, అదేంటిది ఇంజెక్షన్ యూజ్ చేయాలి ఉంటుంది, అది కూడా కాస్ట్లీ అని వింటూ ఉంటాం మేడం. దాని గురించి కూడా మా కోసం క్లియర్గా. ఓకే, సో వెరీ గుడ్ క్వశ్చన్. సెలబ్రిటీస్ ద్వారా మనం ఎందుకు వినాల్సి వస్తుంది అంటే, బికాస్ దే ఆర్ ద వన్ హూ ఆర్ ప్రొజెక్టింగ్ ఇట్. లైక్ ఇప్పుడు మేము వచ్చి వీఆర్ ఇన్ టు సోషల్ మీడియా బీయింగ్ ఇన్ అవర్ ప్రొఫెషన్. బట్ దెన్ మనం ఒక ఫేమస్ ఫిగర్ మనకు చెప్తున్నారు అని అంటే, దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ పీపుల్ లిజన్ టు దట్ కేర్ఫుల్లీ. సో దానివల్ల దే ఆర్ కమింగ్ అప్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అవేర్నెస్. అదర్ దాన్ దట్, ఐ థింక్ now everything is available in our phone. We can Google, we can do chat GPT. So I think quite a lot people are very much aware about fertility issues. So అందులో అయితే ఏమీ డౌట్ లేదు మనకి. సో యా, వాట్ వాజ్ యువర్ అదర్ క్వశ్చన్? ఐవీఎఫ్ అనేది పెయిన్ఫుల్ గా ఉంటుందని, ఇంకొకటి బాగా కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందని విన్నాను. యా ఓకే. సో ఐవీఎఫ్ పెయిన్ఫుల్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్. ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ దట్ పెయిన్లెస్. లైక్ షుగర్ వచ్చిన వాళ్ళు ఇన్సులిన్ సిరెంజ్తో దే టేక్ డైలీ డోసెస్ కదా, అలానే ఉంటుంది. అట్లీస్ట్ ది షుగర్ ఇంజెక్షన్స్ అంటే పర్మనెంట్గా తీసుకోవాలి, బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ ఓన్లీ లాస్టింగ్ ఫర్ 8 to 10 days అంతే. లైక్ టిల్ వీ గెట్ ద గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వాట్ వీ రిక్వైర్, అంతవరకే మనం ఇంజెక్షన్స్ అనేవి తీసుకుంటాము. ఎస్, పోస్ట్ మనము ఆఫ్టర్ క్రియేటింగ్ ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేశాక మనం కొంచెం సపోర్ట్ అనేది ఎక్కువ పెట్టాల్సింది ఉంటుంది. లైక్ అప్పుడు మనకి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్. సో అందరికీ అన్ని పెట్టాలని ఏం లేదు, అంత బాధ పెట్టాలని మాకు కూడా ఉండదు. సో డెఫినెట్లీ ఇలా ఇట్ ఈస్ అ కస్టమ్ మేడ్ ప్రోటోకాల్, సంథింగ్ లైక్ దట్. అండ్ కమింగ్ టు యువర్ కాస్ట్ ఫ్యాక్టర్, see, when we are creating embryos, we have a well advanced lab, embryologist kani anta, we use advanced technologies. So dani valla we are going to a bit higher side ante. But then in fact I don't know if I can tell, Birla is making it more affordable. In fact they are coming up with their best protocols with the best prices. Maybe it varies. Any centers I cannot comment, I'm not the right person to do that. So but then IVF compared to natural and IUI మనకి ఎందుకు కాస్ట్లీ అంటే, ఇవి మూడిట్లో మనం మాట్లాడుకుంటే ఐవీఎఫ్ ఎందుకు కాస్ట్లీ అంటే, ఎస్, బికాస్ దేర్ ఈస్ అ ప్రొసీజర్ ఇన్వాల్వ్డ్ విత్ దట్. ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేయాలి, మనం స్పర్మ్స్ కలెక్ట్ చేసుకుని వీ హ్యావ్ టు డూ అ ప్రొసీజర్ కాల్డ్ ఇక్సీ. దాన్ని మళ్ళీ ఇంక్యుబేటర్లో అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ద ల్యాబ్ అండ్ ద మీడియా ఈజ్ సో ఎక్స్పెన్సివ్. అండ్ అన్ని క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం వెళ్ళినప్పుడు డెఫినెట్లీ. ఓకే మ్యామ్. అండ్ మ్యామ్, ఇంకొకటి టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని విన్నాం మ్యామ్. అసలు ఐవీఎఫ్ ప్రాసెస్, టెస్ట్ ట్యూబ్ బేబీ రెండు ఒకటేనా, వేరువేరా? సో టెస్ట్ ట్యూబ్ అనేది మనకి అర్థం అవ్వడానికి అలా అప్పుడు చెప్పిన మాట. ఇట్ ఈస్ నాట్ టెస్ట్ ట్యూబ్, ఇట్ ఈస్ బేసికలీ వీ గ్రో ఇట్ ఇన్ అన్ ఇంక్యుబేటర్. ఓకే. సో మనం అదే టెంపరేచర్, అదే ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేయాలి, హౌ ఇట్ గ్రోస్ ఇన్ సైడ్ ఆర్ యూట్రస్ అండ్ ద ట్యూబ్ పార్ట్. సో అది మిమిక్ చేయడానికి వీ యూజ్ ఇంక్యుబేటర్స్. ఓకే మ్యామ్. అండ్ మ్యామ్, వీటన్నిటి గురించి క్లియర్గా చెప్పారు మ్యామ్. ఈ సమస్యకి హోమ్ మేడ్గా కూడా ఏమన్నా వాడితే తగ్గొచ్చని కొన్ని అలా కూడా ఉన్నాయి మేడం. మరి అది అసలు పాసిబుల్ అవుతుందా లేదా? ఓకే, సో హోమ్ మేడ్ రెమెడీస్ అంటే నథింగ్ బట్ యువర్ కిచెన్. Okay, I totally agree. If a wife is a good cook at home, I think the family will definitely enjoy that. Endi ante if you are preparing your food by yourself, manam oil ekku vesukodam gaani leda masalas, all these will come down, right? So home remedies paranga ante you have to change your diet. Malli diet ki vachesindi. Definitely. Okay ma'am. So you avoid everything packed.
you avoid food out from outside, and also like ఇంట్లో వండింది low carbohydrate అంటే you can take complex carbohydrates. Okay. Carbohydrates are not bad, so include lot of protein Okay. and you know antioxidant rich foods అంటాము. Okay. మెడిసిన్స్లో తీసుకునే బదులు లైక్ యూ కెన్ టేక్ యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ లైక్ యు నో కలర్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, Okay. నట్స్, సీడ్స్, ఇవన్నీ. Okay. See, it is not something I'm asking you to have all the imported berries or like, you know, రోజు avocado తినండి ఇలాంటివి చెప్పట్లేదు. Right, Like, you know, ma'am. just replace your white rice with something like millets. Okay. Like, you know, just low glycemic index ఉన్నవి. So, these might help you. So, apart from that, very much Ayurvedic, homeopathy, ఇలాంటి home remedies, like, you know, all the Okay, these okay. I'm not again the right person to comment on that. ఓకే, బట్ పాసిబిలిటీ ఉందా మ్యామ్ ఇలా ఇవి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ ఇలా కాకుండా లైక్ మామూలుగా ఒక ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళకుండా కాకుండా హోమియోలో ఆయుర్వేదంలో ఉందా లేదా అనేది ఓకే డీటెయిల్ ఓకే, సో యాక్చువల్లీ మేము చదువుకున్న లైక్ యూ నో వీవ్ స్టడీడ్ సో మచ్, వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఓకే. Like all our protocols have come up after doing a large number of studies. ఓకే. So that is the reason we believe. Until like you do believe, I mean you can believe in miracles. ఓకే మ్యామ్. So like you know, చెవులకి చాలా బాగా అనిపిస్తాయి మనకి వినటానికి కూడా, అవును. ఇట్లా అయిపోయింది అని అంటే అవును. దట్స్ వెరీ నైస్. ఈవెన్ మా పేషెంట్స్ కూడా లైక్ యూ నో దే కమ్ అప్ ఫర్ ఫస్ట్ విజిట్, లైక్ మేము సింపుల్ ట్రీట్మెంట్స్ అవి పెడతాము. మేబీ నాట్ ఇన్ ద సైకిల్, ద వెరీ నెక్స్ట్ సైకిల్ దే విల్ కన్సీవ్. ఓకే. So we feel so happy. Like you know, it depends.